గౌరవం, సంఘానికి ఉన్నటువంటి ఘనత ఏమైనా ఉంది అంటే మా చర్చిలో 10,000 మంది వస్తారు, ఇది కాదు ఘనత. మా సంఘానికి లక్షల మంది వస్తారు, ఇది కాదు ఘనత. మా సంఘములో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, ఇది కాదు ఘనత. మా సంఘములో విస్తారముగా ప్రజలు వస్తున్నారు, మాకున్నటువంటి మందిరము ఈ దేశంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడా లేదు. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, ఇంత పరిశుద్ధంగా నీట్గా ఉన్నటువంటి సంఘం మా సంఘం, ఇది కాదు ఘనత. ఒక సేవకుడైనా ఒక విశ్వాసైనా సంఘాన్ని గురించి చెప్పుకోవాల్సినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే సంఘము నా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘము ఎలా వచ్చింది? తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఇదిగో నీకు మనమందరం కూడా కలిస్తే ఏమవుతుందంటే సంఘం అంటారు. 1, 2, 3, 10 మంది 100 మంది ఒక చోట పోగై ఉన్నారు అంటే దీన్ని ఏమంటారంటే సంఘం. ఈ సంఘాన్ని ఎలా వచ్చింది? ఈ సంఘాన్ని ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా ఆశమాసికి ఇక్కడికి రాలేదు, ఏదో టైంపాస్కి ఇక్కడికి రాలేదు, ఏదో పొద్దుపోవడానికి ఇక్కడ రాలేదండి. మీరు ఎవరు? మనమందరం కూడా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘంలో జనులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, సేవకులైనా విశ్వాసులైనా దేవుని సంఘానికి నడిపించబడుతున్న ఏ ఒక్కరైనా కూడా జీవముగిలిన దేవుని సంఘములో యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘములో ఎలా ఉండాలి? దేవుడేమో ఎవరైనా రక్తం ఇస్తారండి? అమ్మా, ఫ్రీగా ఎవరైనా రక్తం ఇస్తారా? ఏదో దాన ధర్మం అంటే ఏదో పాపం పుణ్యం అని స్నేహితులకో బంధువులకో ఎవరైనా ఇస్తారండి. రక్తం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. రక్తం ఇవ్వడం అంటే ప్రాణం ఇవ్వడం, అంతేనంటారమ్మా. ఒక బాటిల్ అయితే ఇస్తారు, ఉన్న కాడికి మొత్తం అంటే ఇస్తారా? ఉన్న కాడికి ఇయ్యి అంటే ఇస్తారా? ఒకసారి నేను ఇచ్చాను, ఒక 10 ఏళ్ళ కిందట ఒక అబ్బాయికి రక్త కణాలు తగ్గిపోయి నీరసంగా ఉండిపోతే ఒక బాటిల్ ఇచ్చాను. మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక బాటిల్ ఇవ్వచ్చుగా. మనం ఉండేది అట్ట ఉన్నాం, ఉన్నదంతా నీకు ఇస్తే నేను అడిగిపోవాలి? అట్లుంటుంది మరి పరిస్థితి. వదిలేండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్లాంటి వాక్యాలు చెప్తే అలాగనే ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. స్వరక్తమిచ్చి మళ్ళీ ఏం చేశాడు దేవుడు? అమ్మా, ఏమన్నా తన కొరకు ఏమన్నా ఒక లీటర్ ఏమన్నా మిగిలించుకున్నాడా? పోనీ ఒక 1/2 లీటరు లేదు. తనలో ఉన్నటువంటి రక్తమంతా కూడా దారబోసి మనల్ని కొనుక్కున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తనలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా దారబోసి మనల్ని కొనుక్కున్నాడు. అంటే ఈ సంఘానికి ఉన్నటువంటి మెయిన్ ఘనత, వాల్యూ ఏదైనా ఉందంటే యేసు రక్తము చేత మనం కొనబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఈ సంఘం ఏంటంటే యేసు రక్తము చేత కడగబడినటువంటి సంఘం. ఈ సంఘం అంటే ఇది ఒకటే కాదనండి, లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నా కూడా అవన్నీ కూడా యేసు రక్తము చేత కొనబడినటువంటి సంఘం. ఆయన రక్తాన్ని దారపోచి సంఘాన్ని నిర్మిస్తే ఈ సంఘములో ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్నది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒకసారి తిమోతి 1వ పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ప్రజలు ఎలా ఉండాలి? అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో మీకు తెలియజేయవలనని మీ సంగతులను నీకు రాయించున్నాడు. పౌలు గారు మనకే రాస్తున్నాడండి. పౌలు గారు మనకే రాస్తున్నాడు. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? ఈ సంఘం ఎలా వచ్చింది? సంఘం ఎవరిది? సంఘం ఎవరిది అంటే దేవుంది. ఎలా వచ్చింది? తన రక్తమును దారపోసి మనల్ని కొనుక్కున్నాడు. అంటే ఇది జీవము కలిగిన దేవుని సంఘం. రక్తం అంటే ప్రాణం లేదా జీవం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, తన జీవాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, తనను మరణించి మనల్ని బ్రతికించాడు. అటువంటి సంఘములో జనులు ఎలాగుండాలో ఎలాగ ప్రవర్తించాలో నేను మీకు రాస్తున్నానని పౌలు గారు మనకు రాశారు. ఆమేన్, హల్లెలూయా.
జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేను మీకు రాస్తున్నానని పౌలు గారు మనకు ఒక పత్రిక రాశారు. ఇప్పుడు మీరు గమనించండి, 2025 వరకు సంఘంలో మనం ఎలా ఉన్నామో, ఎలా ప్రవర్తించామో, ఎలా మాట్లాడామో, ఎలా ఉన్నామో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈ 2026 సంవత్సరంలో సంఘం అంటే ఒక వాల్యూ కలిగి మనం ఉండాలి. సంఘం అంటే ఒక భయం కలిగి మనం ఉండాలి. సంఘం అంటే యేసు నా కోసము, సంఘం కోసము రక్తాన్నిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు అన్నటువంటి దృష్టితో మనం వెళ్ళగాలి. సంఘం అంటే ఆషామాషి కాదు. పిలిస్తే ఎవడు రాడు. ఇంచుమించు నేను న్యూ ఇయర్కి పాంప్లెట్లు పంచాను. నేను రాజు వెళ్ళి మొత్తం ఆయా ప్రాంతాలు అందరి దగ్గరికి వెళ్ళి అమ్మ మందిరానికి రండి అని చెప్పాను. ఒక్కరు కూడా రాలేదు. అంటే మనిషి పిలిస్తే మనిషి రాడు, దేవుడు పిలిస్తే వస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిలవడం మన బాధ్యత, సంఘాన్ని పరిచయం చేయడం మన బాధ్యత. నీ కొరకు నా దేవుడు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు నా దేవుడు మరణించాడు, నీ కొరకు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు అని మనం చెప్పడం మన బాధ్యత. రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఆషామాషి ఎవరు రారండి. యేసు రక్తము చేత కడగబడే వాళ్ళు, ఈ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఎవరైనా ప్రవేశించాలి అంటే వాళ్ళ పట్ల దేవుని చిత్తము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అడగంగా తిరగంగా ఈరోజు ఒక తల్లిగారు వచ్చారు కుంభగిరి నుంచి. ప్రైజ్ ద లార్డ్. ఒక తల్లిగారు వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అని పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేను మీకు రాస్తున్నాను, మీకు నేను తెలియజేస్తున్నాను. ఎలా ప్రవర్తించాలి? 3 మాటలు. ఎప్పుడొచ్చినా, ఎంత టాపిక్ మార్చినా, ఇంకా ఏం కాన్సెప్ట్లోకి వెళ్ళినా 3 మాత్రం పక్కా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి, ఏ అనుభవాలు కలిగి ఉండాలి అన్నది 3 మాటలు. మొదటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం. త్వరగా, మీరు అవిశ్వాసులతో కాక జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏంటి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకు. ఇక్కడ చెప్పుకుంటూ వెళితే సమయం లేదు, నేను చెప్తాను. ఇక్కడ చెప్పుకుంటూ వెళితే జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవము కలిగిన దేవుని సంఘములో, అది యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో మనం ఎలా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. అలాగని ఎవరైనా వందలు చెప్తే నేను పెట్టను, ఏమంటే నేను ప్రత్యేకత, అలా కాదు. ఎవరైనా నీతో మాట్లాడితే నేను మాట్లాడను, ఏమంటే ఐఎమ్ స్పెషల్, నేను ప్రత్యేకత, అది కాదు. అక్కడ మెన్షన్ చేశారు, రాశారు, విశ్వాసికి అవిశ్వాసతో సంబంధం ఏంటి, విగ్రహానికి జీవం కలిగిన దేవునికి సంబంధం ఏంటి, చీకటికి వెలుగుకు సంబంధం ఏంటి, వెలుగు సంబంధాలకు లోక సంబంధాలకి దేవుని సంబంధాలకి సంబంధం ఏంటి. వీటన్నిటికీ మనం ఏమైపోవాలంటే ప్రత్యేకపరచబడి వారమై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఇదే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఒకసారి మీరు చదవండి. జనులు ఎలా ప్రవర్తించాలో పౌలు గారు అక్కడ చెప్పారు. మొదటి తిమోతి పత్రిక, అయినను దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఏంటి ఆ సంగతులు? చదవండి అక్క. సత్యమునకు ఆధారమై ఉన్నది, సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడిని తీర్పు పొందెను. చాలు. ఇక్కడ జనులు ఎలాగో ప్రవర్తించాలి అంటే
దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. సంఘములో ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవ భక్తి కలిగి ఉండాలి. దైవ భక్తి కలిగి ఉండాలి. తర్వాత పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆత్మ విషయమున్న నీతిపరుని సాక్ష్యం పొందెను. యేసుక్రీస్తు వారు ఈ రక్తాన్ని చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉన్నారంటే నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను ఉండినట్లుగా ఈ సంఘానికి వచ్చే ప్రజలు కూడా ఎలా ప్రవర్తించాలి అంటే భయభక్తులు కలిగిన వారును నీతిమంతులుగాను పరిశుద్ధులు కలిగి ఉండాలి. లోకానికి వేరుపరచబడిన వారు ప్రత్యక్షించబడిన వారిగా ఉండాలి. నా ప్రియమైన వాళ్ళరా, అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా మాటలు అక్కడ ఉన్నాయి. ఒకరినొకరు పురుగొల్పు కావాలని, ఒకరినొకరు సహాయాన్ని పొందుకోవాలని, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని, ఒకరికొకరు ఆప్యాయత కలిగి ఉండాలని. సంఘం అంటే ఒక శరీరం, ఒక దేహం. ఈ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి అవయములుగా మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారి సంఘానికి శిరస్సు అయినప్పుడు ఒకరు ఆయన ముక్కుగాను, ఒకరు ఆయన నోరుగాను, ఒకరు ఆయన కాళ్ళుగాను, ఒకరు ఆయన చేతులుగాను, ఒకరు ఆయన గుండెగాను ఉన్నారు. ఈ సంఘం అంతా కలిస్తేనే ఒక మనిషి, ఒక పార్ట్. ఆ మనిషి పని చేయాలి అంటే, సంఘంలో జీవం ఉండాలి అంటే ప్రతి అవయము కూడా కలిసిమెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ చెయ్యి ఇరిగిపోతే ఇరిగిపోనిలే అని ఈ కుడి చెయ్యి అనుకుంటుందా? ఇది ఇరిగిపోతే భారంతో దీని మీద పడుతుంది. ఒక కాలు పోతే పోయింది అనుకుంటుందా? కుడి కాలు పోతే ఎడం కాలు మీద భారం పడుతుంది. పోనీ గుండె ఎప్పుడు నేనే కొట్టుకోవాలా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనుకుంటుందా? గుండె అయిపోయిందంటే టోటల్ బాడీ మొత్తం పోతుంది. కారణం ఏంటంటే సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ క్రీస్తుకి, ఆ సంఘానికి వచ్చినటువంటి జనులు ఎలా ఉంటారంటే అవయవాలుగా ఉంటారు. ఒకళ్ళు పోతే పోనీలే నాకేమి, ఒకరితో మాట్లాడకపోతే నాకేమి, అలా కాదు. వాళ్ళిట్లా వీళ్ళిట్లా. సంఘములో ఉండాల్సినటువంటి అనుభవాలు ఇవి కాదు. సూటిపట్టి మాటలు కాదు, అవమానం కలిగించే మాటలు కాదు, శోధనలు కాదు, కృంగదీసే మాటలు కాదు, అవమానకరంగా మాట్లాడే మాటలు కాదు, వెకిలి చేష్టలు కాదు, నోళ్ళతో పలకరించి నొసలతో వెక్కిరించడం కాదు. సంఘం అంటే ఇది యేసుక్రీస్తు వారి స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి అంటే సమాధానం కలిగి, క్షమాభివృద్ధి కలిగి, పరిశుద్ధత కలిగి, పాపము లేని పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధ సమాజముగా కూడుకొని అనేకుల్ని ప్రేమించాలి, గౌరవించాలి, పురిగొల్పాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. తినేమంటారంటే దైవ భక్తి కలిగినటువంటి అనుభవాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ భక్తి కలిగినటువంటి అనుభవాలు. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేను మీకు రాస్తూ ఉన్నానని పౌలు గారు సెలవిస్తున్నారు. దైవ భక్తి విషయములలో ఏమాత్రం మనం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అవిశ్వాసంతో జోడి కట్టకూడదు, లోకస్తులతో జోడి కట్టకూడదు, లోకంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందకూడదు. ఇంకా 2 రోజులు దాటితే ఒక పండుగ వస్తుంది. ఏంటి ఆ పండుగ? అమ్మా మన అయిపోయేలే. ఇంకేం పండుగలు అవి? సంక్రాంతి పండుగకి చాలా మంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. నువ్వేం కొట్టొద్దు బా, వచ్చి నిలబడుకో చాలు. నువ్వేం కొట్టొద్దు, వచ్చి నిలబడుకో చాలు, చూస్తా ఉండు చాలు. లేదు, నేను ఇందాక ఒక సంఘం పేరు చెప్పాను. ఆ సంఘం ఎక్కడుందంటే సాతానుడు సింహాసనం స్థలములో నివసించే సంఘం. అది పెర్గము. నువ్వే ఒక సంఘం. నీ కొరకు దేవుడు స్వరక్తని చిందించాడు, నీ కొరకు దేవుడు ప్రాణం త్యాగం చేశాడు. నువ్వు వండాల్సినటువంటి స్థలం అది కాదు. రామ్మ వచ్చి నిలబడుకో, చూడు మేము ఎంత రంగరంగ వైభవంగా చేస్తామో ఒకసారి చూడొచ్చు కదా అని పిలుస్తారు. నో, నేను ఉండాల్సినటువంటి స్థలము అది కాదు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అంటే దైవ భక్తి కలిగిన వాళ్ళు, యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు, యేసు స్వరక్తము చేత కొనబడిన వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తారు. నేను ఉండాల్సినటువంటి స్థలం అది కాదు, నేను మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి కాదు, నాకు ఉండాల్సినటువంటి ఆలోచనలు ఇవి కాదు, నేను చేసే ప్రవర్తన ఇది కాదని ట్రాలీ చేసుకుంటారు. యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు, సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో దైవ భక్తి కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు రక్తము చేత కడగబడిన వారు, యేసు రక్తము చేత సంపాదించిన వారు సంఘములు ఎలా ప్రవర్తించాలి అంటే దైవ భక్తి కలిగి ప్రవర్తించాలి. అమ్మా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఏమైనా సమస్యలు ఉన్నారా? ధైర్యంగా ఉండండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను.
ఏదైనా బాధలో ఉన్నారా? ధైర్యంగా ఉండండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇవి మనం చెప్పుకోవాలి. వచ్చింటుంది పనికి మాలిన దానికి. అది మామూలుది అనుకుంటున్నావా? మామూలుది అనుకుంటున్నావా? దానికి అది రావాల్సింది అదిలే అని ఒక దైవ భక్తి కలిగిన మాట్లాడితే వాళ్ళని బట్టి దైవ భక్తి కలిగిన వారని అంటారా? చెప్పాలి. ఒక దేవుని రక్తం చేత కడగబడిన వాళ్ళు, యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉన్నటువంటి జనులు ఎలా ప్రవర్తించాలి అంటే, మీ మాట ఇంకొకరికి ధైర్యాన్ని కలిగించాలి. ప్రైజ్ ది లార్డ్. మన మాట ఒకరిని కృంగదీయకూడదు. కృంగదీసేవాడు ఎవరైనా అంటే వాళ్ళు సాతాను సంబంధులు. ఎవరైనా రానివ్వండి, ఎలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని మందిరంలో అడుగు పెట్టనివ్వండి, వాళ్ళని ఒకసారి మీరు గమనించండి. మందిరానికి వచ్చిన తర్వాత మీరు గమనించండి. వాళ్ళు ఏదో ఒక కష్ట పరిస్థితుల్లోనే దేవుని మందిరానికి వస్తారు. వచ్చినట్టు వారి దగ్గరికి మనం వెళ్ళి ప్రేమగా మాట్లాడాలి. అమ్మా వందనాలు, అన్నా వందనాలు, అన్న ఏంటి డల్గా ఉన్నావు, ఏమైంది అని ఏదైనా తనకు కలిగినటువంటి సమస్యను చెప్పుకున్నాను అనుకోండి, వెంటనే వెన్నుతట్టి ధైర్యపరిచి, అన్నా మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అక్క మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అయ్యా వాళ్ళు వీళ్ళు అనేసి వాళ్ళు వీళ్ళు మాటల చేత నన్ను కృంగదీస్తున్నారు, నా అనుకున్న వాళ్ళు నాకే శత్రువులుగా మారిపోయారు, అసలు ఇంటికి వెళ్ళాలంటే నాకు మనశ్శాంతి రావట్లేదు, ఏదైనా చేసుకొని చనిపోదామన్నటువంటి ఆలోచన నాకు కలుగుతుందని ఎవరైనా మీతో అంటే, ఇదిగో నీకు మేమున్నాం. ప్రైజ్ ది లార్డ్. నీకు మా సంఘం అంతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండు, మీకోసం మేము ప్రార్థన చేస్తామని మన మాట వారికి ధైర్యాన్ని ఇవ్వాలండి. దెబ్బకు ఆ సంఘానికి పోకూడదురా నాయన అనే మాట రాకూడదు. అర్థమవుతుందమ్మా? పొరపాటు ఆ సంఘంలో అడుగు పెట్టాను, వాళ్ళంతా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎప్పుడు చూసినా అది ఇది, పొరపాటు ఆ సంఘానికి పోకూడదని ఎవరు కూడా అనుకోకూడదు. వాళ్ళు ఏ ఉద్దేశం చేత దేవుని మందిరంలో అడుగు పెట్టినా కూడా మీ ప్రేమ చేత, మీ మాటల చేత, దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు, దైవభక్తి అయినటువంటి సంఘం ఏం చేస్తుందంటే ఇతరులని ధైర్యంతో మాటల చేత ధైర్యపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనాటి కాలంలో అనేక మంది కృంగిపోయిన వాళ్ళు, పడిపోయిన వారు అందరూ కూడా యోబు దగ్గరికి వెళ్ళేవారంట. యోబు దగ్గరికి వెళ్ళి యోబు మాటలు విని ధైర్యం పొందుకొని తన జీవితాన్ని కొనసాగించే వాళ్ళంట. ఇదిగో ఎవరైతే అధైర్యంగా ఉంటున్నారో, ఎవరైతే గుండె చెదిరినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ సంఘంలోకి వచ్చి ఈ సంఘ బిడ్డల ద్వారా ధైర్యముతో తిరిగి వెళ్ళుదురుగాక, సమాధానంతో తిరిగి వెళ్ళుదురుగాక, ఆనందముతో తిరిగి వెళ్ళుదురుగాక. ఆమేన్. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉంటారు అంటే దైవ భక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దైవ భక్తి కలిగి ఉండాలి. రెండవ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం. 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలక్క. ఇక్కడ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలంటే, రెండవదిగా దేవుని ఆలయమై ఉండాలి. అమ్మా వినాలి. రెండవది, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలి అంటే దేవుని ఆలయమై ఉండాలి. మన హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఆంధ్ర క్రైస్తవుల పాటలలో ఎప్పుడో ఈ పాట రాశారు. మన హృదయం ఏంటి? దేవుని ఆలయం. ఈ ఆలయంలో దేవుడు నివసించాలి, దురాత్మలు కాదు. ఈ ఆలయంలో దేవుడు నివసించాలి, చెడు తలంపులు కాదు. ఈ ఆలయంలో దేవుడు నివసించాలి, ఇరుగు పొరుగు వారి మీద సూటిపట్టి మాటలు కాదు. ఈ ఆలయంలో దేవుడు సంచరించాలి. ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగుండాలి అంటే దేవునికి ఆలయముగా ఉండాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉంటాం కదా. అదే నీ హృదయము దేవుని ఆలయం అయితే నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడ సమాధానం నిలిచి ఉంటుంది. ఆమేన్. నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడ సంతోషం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆలయం. ఆ ఆలయంలో ఎవరు నివసిస్తారు? ఆలయంలో ఎవరు నివసిస్తాడంటే దేవుడు నివసిస్తాడు. చదువుకుని వెళ్తే చాలా మాటలు ఉన్నాయి. నరుని ఆలయము, నరుని హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆ ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని మీరు ఎరగరా? మీరు తెలుసుకోరా? నీ హృదయం అంటే దేవుని ఆలయం. నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని ఇంకెంతకాలం అని తెలుసుకోకుండా ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలి అంటే దేవునికి ఆలయమై ఉండాలి. నువ్వు దేవునికి ఆలయముగా ఎప్పుడైతే మార్చబడతావో
అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు నీ హృదయము దేవునికి ఎప్పుడైతే ఆలయంగా ఉంటుందో దేవుని ప్రసన్నతని నువ్వు చూస్తావు. నీ హృదయము దేవునికి ఆలయముగా ఎప్పుడైతే ఉంటుందో సంఘములో నీవు స్తంభముగా నిలబడతావు. ప్రైజ్ ది లార్డ్. సత్యానికి స్తంభముగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. నీ హృదయం దేవునికి ఆలయముగా ఎప్పుడైతే మారుతుందో తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆమేన్. తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఎందుకంటే ఆ హృదయం దేవునికి కావాలి. ఆ హృదయంలో ఆయన నివసించాలి. ఆ హృదయాన్ని ఎవరు కూడా దొంగలించకుండా, ఆ హృదయాన్ని ఎవడు కూడా చెడగొట్టకుండా, ఆ హృదయాన్ని ఎవడు కూడా కూలగొట్టకుండా ఉండాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఆలయముగా మారినటువంటి హృదయాన్ని తన రెక్కలతో కప్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలంటే దైవ భక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. రెండవది దేవుని ఆలయమై ఉండాలి. మూడవది హెబ్రీ రాసిన పత్రిక 10:24 చివరి మాట. భోజనాలు చేశారు కాబట్టి ఈరోజు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇటు మాటలు పై పని చెప్తే అర్థం కావు, కాస్త లోతు చెప్తేనే అర్థమవుతుంది అని టైం తీసుకోవాల్సి వచ్చింది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25. కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురుగొల్పవలనని ఆలోచించుము. చాలు. మూడవదిగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలంటే సమాజంగా కూడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే మానకుండా దేవుని మందిరానికి రావాలి. సమాజంగా కూడుకోవడం అంటే మానకుండా దేవుని మందిరానికి రావాలి. సమాధానంగా ఉండటం కావచ్చు, సమాజంగా కూడుకోవడం కావచ్చు. ఇవన్నీ సంఘములో ఉన్నటువంటి వారికి ఉండాల్సినటువంటి అనుభవాలు. జీవము కలిగిన దేవుని సంఘములో దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అంటే దైవ భక్తి కలిగి ఉండాలి. రెండవది దేవుని ఆలయంగా ఉండాలి. మూడవది ఏంటంటే సమాజంగా కూడుకోవాలి. కూడుకొని ఏం చేయాలి అమ్మా? సమాజంగా కూడుకున్నామండి. కూడుకొని ఏం చేయాలి? అక్కడే రాశారు 24వ వచనంలో నుండి. అక్కడ ఏం చేశారంటే కూడుకొనటం మానక ఒకరినొకరు హెచ్చించుకోవాలి. అమ్మా అక్క, ఒకరినొకరు నువ్వు పాట పాడితే వినాలనిపిస్తుంది అక్క. హెచ్చించుకోవడం ఇది ఆడుతుందిలే బరి గొంతు పెట్టుకొని, అలా కాదు. సమాజంగా కూడుకొని ఏమనుకోవాలి? అక్కడ ఒకరినొకరు ఆమె పాట పడితే చప్పట్లు కొట్టను. చెప్పండి. ఈ బలహీనతలు ఉన్నాయి కాబట్టి దేవుడు నా కళ్ళలో చూపించాడు. ఈ బలహీనతలు కాదు మనకు కావాల్సింది. ప్రభు రాకడికి మనం ఎత్తబడాలి. వాక్యము చేత మన బలహీనతలు ఏంటో మనం తెలుసుకోవాలి, సరిచేయబడాలి. మన ప్రియుడు రాబోతూ ఉన్నాడు. వధువు అలంకరణ చేత మనం సిద్ధపరచబడాలి. సమాజంగా కూడుకున్నటువంటి మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు మీరు ప్రార్థన చేస్తారక్క, నా ఒళ్ళు పులకరించిపోతుంది. ఇంత చక్కగా ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు మీరు ఎంతసేపు ప్రార్థనలు గడపగలుగుతున్నారు? ఇంత చక్కగా పాట ఎలా పాడగలుగుతున్నారు అని ఏం చేయాలి? మనము ఒకరినొకరు హెచ్చించుకోవాలి. అలాగని పొగడం కాదు, అది ఉన్నట్లుగా చెప్పేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఏంటంటే ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటను అమ్మా, ప్రేమ చూపించే విషయంలో కూడా మనము నిర్లక్ష్యం చేయొద్దు. ప్రేమ చూపించే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. నేను చెప్పాను కదా, సంఘానికి ఎవరు వచ్చినా, ఏ పరిస్థితుల మధ్యలో వచ్చినా మనం వారి దగ్గరికి వెళ్ళి ఏం చూపించాలి? నన్ను చూడు, నా పలుకుబడి చూడు అన్నట్లు కాదు మనం చెప్పుకోవాల్సింది. మన పలుకుబడి ఎంత ఉన్నాయి అది ఇంటికాడ, మన ఘనతలు ఎంత నుండి అది ఇంటికాడ. సంఘములు ఏం చేయాలంటే మనము చూడాలి, వారిని ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచించాలి.
సత్కారం చేయాలి. అమ్మా, దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు, అయ్యా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఇవన్నీ ఈ మాటల చేత మనం ఏం చేయాలంటే ఒకరినొకరిని సత్కరించాలి. హాస్పిటల్లో రోగంతో పడిపోయినటువంటి వ్యక్తి ఇంకా రేపు మాపు చనిపోతాడు అనుకోండి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ధైర్యంగా ఉండు, ప్రభుని నిలబెట్టబోతున్నాడు అంటే వారాన్ని చనిపోయేవాడైనా 10 రోజులైనా బ్రతుకుతాడు. ఇంకా రేపు మాపు చనిపోయే దగ్గరికి వెళ్ళి ఇంకా లాభం లేదు, దేవుడిని చెయ్యి విడిచిపెట్టేశాడు, ఏం చేద్దాం, ఇంకా భూమి మీద బతికి ఏం చేస్తావులే అని అన్నామనుకోండి, 10 రోజులు చనిపోవాల్సిన వాడు 4 రోజులు చనిపోతాడు. ఒకరినొకరు సత్కరించుకోవాలి, ఒకరినొకరు పురుగొల్పుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు కన్నీళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది భక్తి నుండి తొలగిపోవాలనుకుంటూ ఉంటారు, కొంతమంది దేవుని మందిరానికి రాకుండా ఉండాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. వారందరినీ కూడా మనం ఏం చేయాలంటే పురుగొల్పాలి. ఒకప్పుడు నువ్వే చెప్పావు కదమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడని. ఒకప్పుడు నువ్వే చెప్పావు కదా, ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన బట్టి నాలో ఒక మార్పు కలిగింది, నువ్వు పాడినటువంటి పాటను బట్టి నాలో ఒక ఉత్సాహం వచ్చింది, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి మాటలను బట్టి ఈరోజు నేను సంఘంలో నిలబడి ఉన్నాను. నువ్వు ఇలా నిరుత్సాహంగా మాట్లాడమేంటి అని మన మాటల చేత ఒకరినొకరు ఏం చేసుకోవాలి అమ్మా? పురుగొల్పుకోవాలా, కృంగదీయాలా? ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురుగొల్పుకోవాలి. అప్పుడే దీన్ని ఏమంటారంటే స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి దేవుని సంఘం. చాలా రాసుకొని వచ్చాను, టైం లేదు, నేను ముగిస్తాను. మొట్టమొదటిగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో జనులు ఎలా ఉండాలి? దైవ భక్తి కలిగి ఉండాలి. రెండవది దేవుని ఆలయంగా ఉండాలి. మూడవది సమాజంగా ఒకరినొకరు కూడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరినొకరు సత్కరించుకోవాలి, ఒకరినొకరు పురుగొల్పుకోవాలి. సమాధానం లేకుండా సంఘంలో ఉండకూడదు. దయచేసి చెప్తున్నా, దేవుని వాక్యం అంటుంది, సమాధాన పడుటకి మీరు ప్రయాసపడుడి, సమాధాన పడుటకి మీరు వేగిడి పడండి, వీలైనంత మట్టుకు మీరు అందరితో సమాధానంగా ఉండండి అని సమాధానం గురించి పౌలు భక్తుడు ఎన్నో మాటలు రాశాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నాను, సంఘములో అసమాధానానికి తావు లేకుండా ఉండునుగాక, అందరు కూడా సమాధానం కలిగి ఉందురుగాక, సమాధాన కర్తయ్యకు దేవుడు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘంలో 3 అనుభవాలు. రేపటి వారము కొన్ని మాటలు కూడా మనం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తల వంచండి, కళ్ళు మూసుకొనండి.